న్యాయవాదులకు రక్షణ లేని పరిస్థితి. ప్రతి నెలలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక ఇన్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఈ రోజున రీసెంట్గా ఒక 10 days బ్యాక్ ఒక అడ్వకేట్ని నంద్యాలలో వాడు సివిల్ సూట్లో 4 వేశాడు, రెవెన్యూ కోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఈ ఉండగానే వాడిని పోలీస్ స్టేషన్లో అక్కడ ఎస్పీ అట్లాగే డిఐజీ మీద ఇతను కంప్లైంట్ చేశాడు. ఆ డిఐజీ అట్లాగే ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉన్న ఒక పార్టీ ఇద్దరు కొల్యూడయ్యి ఆ బాధితులు ఎవరైతే దావాలు వేశారో వాళ్ళందరిపైన కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళని కేసులు విత్డ్రా చేసుకోమని బెదిరిస్తుంటే ఆ అడ్వకేట్ వాళ్ళ తరఫున కంప్లైంట్ చేసి డీజీపీకి, స్టేట్ గవర్నమెంట్కి, దాంతోపాటుగా డిఐజీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని ఇతను డిమాండ్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. దానిపైన అతన్ని పిలిచి అతన్ని బైండ్ ఓవర్ చేసి అతని కోర్టులో అతని ఆఫీస్లో ఉన్నటువంటి అతని ఫైల్స్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి అవన్నీ మొత్తం సెర్చ్ చేసి అతని పైన బైండ్ ఓవర్ కేసు పెట్టి తహసీల్దార్ దగ్గర తీసుకెళ్ళి పంపించారు. 7-8 గంటలు దిగ్బంధం చేసి. వీటిని మనం ప్రశ్నించాం, మనం డీజీపీకి కంప్లైంట్ చేయించాం, అతని చేత కంప్లైంట్ చేయించాం. ఇట్లాంటి సంఘటనలు కొవ్వలకు అనేక సంఘటనలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. పొన్నూరులో అడ్వకేట్ని విపరీతంగా కొట్టారు. తెనాలిలో అయితే బహిరంగంగా 2 రోజులు రోడ్లపైన పట్టపగలు తీవ్రంగా 3 సిఐలు పోలీసులు కలిసి కొట్టి అది ఓపెన్గా ప్రజలందరికీ వైరల్గా అయింది. ఇట్లాంటి అనేక సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల పైన దాడులు జరుగుతూ ఉంటే వీళ్ళెవ్వరూ బార్ కౌన్సిలర్లు మాట్లాడుతున్నారు. గతంలో మనం గమనిస్తే 20 రూపీస్ స్టాంప్ మన పైన ఇంపోజ్ చేసినప్పుడు వీళ్ళే పెడితే దాన్ని మనం అపోజ్ చేస్తే వాళ్ళకి చలనం లేని పరిస్థితి. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఈ బార్ కౌన్సిల్ వాళ్ళు ఎవ్వరూ స్పందించాల. మనం అయ్యేలేగా ఫస్ట్ ఓపెన్గా మనం ఫైట్ చేయడానికి కాల్ చేసి కర్నూలులో మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మనం అయ్యేలేగా ముందున్నాం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా. ఇట్లా యాజిటేషన్స్ మనం ఈ పదవి కోసం నేనైతే తారట్లాడలేదు. మనం ఐఎల్ఏగా అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసం, అడ్వకేట్స్ కమ్యూనిటీ కోసం పనిచేయాలని లక్ష్యంతో ఉన్నాను. యాక్చువల్గా మేము డిస్కస్ చేసినప్పుడు స్టేట్ వైడ్గా మనం ఒక 3 ఐఎల్ఏ తరఫున ప్రమోట్ చేద్దామని ఆలోచించాం. ఇది బార్ కౌన్సిల్ కంటెస్టేషన్. అయితే శ్రీకాంత్ గారు ఇక మన కొంతమంది